So there is a great opportunity for entire Vizag that our most senior most disciple of Swami Parthasarathy Sushila ji, who has been kind enough to come to this city for past 10 years. This is the 10th time we are organizing Bhagavad Gita Jnana Yajnam. This Yajnam is Jnana Yajnam. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు. ఎందుకంటే మనం అందరం కూడా ఏ సమస్యకైనా సఫరింగ్ వస్తుందంటే బికాజ్ ఆఫ్ అజ్ఞానం. ఆ అజ్ఞానం గురించి అండ్ దానికి అది ఎలా పోతుంది అని చెప్పడమే భగవద్గీత. సో మా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ మా నమస్సుమాంజలి. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఈ నెల 18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటంటే వేదాంత అకాడమీ అని పూణేలో ఒకటి ఉంది. స్వామి పార్థసారథి గారు దాన్ని ఆరంభించారు. ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. సో ఈ స్వామి పార్థసారథి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఎప్పటి నుంచో ఈ జ్ఞానం మీదే ఆయన లైఫ్ అంతా ఇచ్చేసి ఆయన 12 పుస్తకాలు కూడా రాశారు. సో ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భగవద్గీత డిస్కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా 1వ చాప్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు మనం గత 10 సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాం. ఇది 10వ సంవత్సరం అనమాట. 10వ సంవత్సరంలో ఏంటంటే 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ఈ డిస్కోర్సెస్ జరుగుతున్నాయి. సో ఈ డిస్కోర్సెస్ మీ అందరినీ ఆహ్వానిస్తూ, అలాగే వైజాగ్లోని ప్రజానీకాన్ని అందరికీ తెలియపరిచి వాళ్ళని కూడా దీనికి ఆహ్వానించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రెస్ మీట్లో శ్రీ సత్యనారాయణ గారు, వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఫౌండర్ అయిన, అలాగే క్లాస్ మెంబరు ప్లస్ గ్యాలక్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గారు హర్నాథ్ రాజు గారు, నా పేరు విశ్వేశ్వరరావు, నేను ఈ క్లాస్లో మెంబరు, స్వామీజీ శిష్యులు మీ అందరం కూడా. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైపుల్ ఆఫ్ స్వామి పార్థసారథి, సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నారు. ఇది 9వ సంవత్సరం. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్, వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయింది. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే, ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా వ్యాండలిజం, మిలిటెన్స్ అండ్ టెర్రరిజం. సో humanity has lost their peace and happiness, and of course they lost the successful endeavor also. So మనం ఒక ప్రపంచంలో ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ఎవరికైనా వేరే ఇతర దేశాల్లో ఉంటారు, 2 విషయాలు కోరుకుంటారు: సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్. సో కానీ కొంతమందికి 2 ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఎక్కడైతే సక్సెస్, ప్రాస్పెరిటీ ఉందో అక్కడ పీస్, హ్యాపీనెస్ లేదు. ఎక్కడైతే పీస్, హ్యాపీనెస్ ఉందో అక్కడ సక్సెస్, ప్రాస్పెరిటీ లేదు. వెస్టర్న్ కంట్రీస్లో దే ఆర్ వెరీ యాక్టివ్, డైనమిక్ అండ్ ప్రాస్పరస్, బట్ దేర్ ఓన్ అడ్మిషన్ దే లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్. అదే మనం ఈస్టర్న్ కంట్రీస్లో కంపేర్ చేస్తే, ఇన్ ఇండియా పర్టికులర్లీ యూ గో టు విలేజ్ సైడ్, దే ఆర్ రిలేటివ్లీ పీస్ఫుల్, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్, ప్రొడక్టివ్ అండ్ ప్రాస్పరస్. సో ఈ డిస్కోర్సెస్ ఉద్దేశం ఏంటంటే,
సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్ రెండు కలిపి ఎలా పొందాలనేది మనం ఆలోచిస్తే అది ఈ భగవద్గీత కానీ వేదాంత కానీ దాని సొల్యూషన్ ఇస్తుంది.